చేరేండు సరే పాత పాపం కొంతనే గడుకుందాం అనేవాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషనే వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి దాని కింద నేను 2 అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నా. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ముందలు ఉన్నది 2 కమిటీలు, ఒకటి ఎన్డీఎస్ఏ కమిటీ, 2 కిలాడి కమిటీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. విస్పష్టంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల విషయంలో, పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ప్రొవైడెడ్ ఈటల రాజేందర్ గారు నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ని జలశక్తి మినిస్టర్తో కలిసి ఈ అర్థాంతరంగా అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లులు అంతకంటే అతనికంటే కనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే, సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు, ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. ఈ 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. నిష్ణాతుడు బ్లాక్మెయిల్ 1,00,000 కూడా వదులుతలేడు. ఇక నేను చెప్పొద్దు, కొంతమందికి ఫోన్లు చేసి ఏమడుగుతుండో. క్రషర్ వాళ్ళని కూడా వదులుతలేడు.